నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే ఎవరో చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ ఇయర్ అయినా కనీసం పూజా హెగ్డే టాప్ హీరోయిన్ అనుకుంటే రష్మిక నెంబర్ 2 అన్నారు. కానీ ఈ ఏడాది ఎవరికి వారే అన్నట్టుంది. ఒక్కో హీరోయిన్ ఒక్కో హిట్ తో టాప్ 5 లో దూసుకెళ్తుంటే పూజా రష్మిక అడ్రస్ మాత్రం గల్లంతయింది. 2023లో ఒక్కో మూవీతో ఒక్కో హీరోయిన్ దూసుకు వెళ్ళింది తప్ప ఓవరాల్ గా ఈ ఏడాది టాప్ హీరోయిన్ ఎవరంటే చెప్పే పరిస్థితి లేదు. పూజా రష్మికకి నెంబర్ 1 స్థానం ఎప్పుడో దూరమైంది. శ్రీలీలకు దక్కేలా ఉంది. శ్రీలీల భగవంత్ కేసరితో హిట్ ని, స్కందతో ఫ్లాప్ ని సొంతం చేసుకున్న బడా స్టార్ల ఆఫర్లు పట్టి నెంబర్ 1 హీరోయిన్ అనిపించుకునేలా ఉంది. ఇక ఈ ఏడాది 100 కోట్ల వసూళ్లతో దసరా హిట్ అయితే ఆ సినిమా వల్ల కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ గా మారింది. ఈ ఏడాది చాలా విచిత్రాలే జరిగాయి. అడ్రస్ లేకుండా పోయిన పాత హీరోయిన్లే కాదు, షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన నటీనటులు కూడా దుమ్ము లేపారు. బేబీతో వైష్ణవి చైతన్య ఆల్మోస్ట్ 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టేసింది, దూసుకు వెళ్ళింది. ఈ ఏడాది వాల్తీరు వీరయ్య హిట్ తో డబుల్ సెంచరీని, వీరసింహారెడ్డితో సేమ్ ఫీట్ ని సొంతం చేసుకుంది శృతి హాసన్. అంతేకాదు సలార్తో ఈ ఏడాది పాన్ ఇండియా కిక్ ని కూడా తనే ఇస్తోంది. అలా ఏడాదిని మొదలుపెట్టి ఎండ్ చేస్తుంది తనే అవటంతో అలా టాప్ హీరోయిన్ గా దూసుకు వెళ్తోంది. అనుష్క శెట్టి అడ్రస్ లేదన్నారు, కానీ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి హిట్ తో మళ్లీ దారిలోకి వచ్చింది, దూసుకుపోయింది. అలా చూస్తే తను కూడా ఈ ఏడాది టాప్ 5 హీరోయిన్స్ లో దూసుకు వెళ్ళినట్టే అంటున్నారు. ఏదేమైనా ఓవరాల్ గా టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ అంటే మాత్రం క్లియర్ కట్ ఆన్సర్ దొరకట్లేదు.